ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే వార్త 2 లక్షల రుణమాఫీపై అలర్ట్, వారికి మాత్రమే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఎవరికి ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నాండి ఫ్రెండ్స్. అయితే తెలంగాణలో ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీ అమలు చేసేందుకు రేవంత్ ప్రభుత్వం రెడీ అవుతుంది. అర్హులైన వారికి రుణమాఫీ అందించేందుకు అధికారులు ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు అందిస్తున్నారు. ఇందుకోసం వారు పాస్బుక్లు, రేషన్ కార్డులు ప్రామాణికంగా తీసుకోవాలని తాజాగా వారు తెలంగాణ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆదాయ పన్ను చెల్లించేవారు, ఉద్యోగులకు దీని నుంచి మినహాయించాలని మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదించినట్లు సమాచారం. పంట రుణాల మాఫీపై ఈ వారంలో మరోసారి భేటీ కావాలని సర్కార్ చూస్తుంది. 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పించాలని ఇప్పటికే వ్యవసాయ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరో 2-3 రోజుల్లో ఈ జాబితా అధికారులకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాగా రైతు బంధు పథకం కింద రాష్ట్రంలో 66 లక్షల మంది లబ్ధిదారులు ఉండగా 2 లక్షల రూపాయల లోపు రుణాలు పొందిన వారు దాదాపు ఇంతమంది ఉంటారని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. రైతు బంధు లబ్ధిదారుల్లో దాదాపు 6 లక్షల మంది పట్టదారు పాస్బుక్లు లేవు. వాటిని ప్రామాణికంగా తీసుకుంటే రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య 60 లక్షలకు తగ్గుతుందని తెలుస్తుంది. మరోవైపు కుటుంబంలోని 2-3కి రైతు బంధు వస్తుంది. వారందరికీ రేషన్ కార్డులు లేవు. కుటుంబ పెద్దకు మాత్రమే ఉంది. రేషన్ కార్డు నిబంధన పెడితే కుటుంబంలో రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని, తద్వారా మరో 18 లక్షల మంది తగ్గే అవకాశం ఉందని అధికారులు వివరిస్తున్నారు. ఇలా పాస్బుక్, రేషన్ కార్డు, ఆదాయ పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల తొలగింపు నిబంధనలతో కేవలం 40 లక్షల మంది వరకు రుణమాఫీ పథకం వర్తిస్తుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 36 లక్షల మందికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం నిధులు అందుతున్నాయి. ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఎవరెవరికి వస్తుందో ఏంటో చూడాలి.